హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ప్లంబింగ్ కోర్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది ఒక ఈస్ట్ ఫేస్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ వచ్చేసి 9x7.5 feet ఉంది. ఈ బాత్రూంలో మనం కోహ్లార్ కంపెనీది యాంథమ్ డైవర్టర్ అనేది ఫిట్ చేసుకున్నాము. ఈ ప్లేస్లో వచ్చేసి 9x7.5, ఈ 4 feet వచ్చేసి మనము డైవర్టర్ కోసం తీసుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి రైన్ షవర్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్లేస్లో గ్రీజరు. దీనికి టోటల్ మనం 4 feet అనేది స్థలం తీసుకోవడం జరిగింది. 5 feet వాష్ బేషన్ కోసం, వాష్ బేషన్ ఏరియా 5 feet. ఈ పక్క వచ్చేసి మనకు ఇక్కడ గ్లాస్ అనేది వచ్చేస్తుంది 4 feet. 4 feet తర్వాత 5 feet వచ్చేసి వాష్ బేషన్ కోసం. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో యాంథమ్ కంపెనీది డైవర్టర్ అనేది ఫిట్ చేస్తాము. యాంథమ్ కోలార్ కంపెనీది యాంథమ్ డైవర్టర్ 3-way డైవర్టర్. దీని మోడల్ నంబర్ ప్లస్ ప్రైస్ మీకు చూపిస్తాను. ముందు ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకుంటా బయటికి. ఇందులో వచ్చేసి డమ్మీలు, స్క్రూలు, ఫిషర్లు రావడం జరిగింది. ఇది డైవర్టర్ బయటికి తీస్తున్నా చూడండి. ఇది వచ్చేసి చాలా ప్యాకింగ్తో రావడం ఉంది. దీని ప్రైస్ ప్లస్ దీని నంబర్ కూడా చూపిస్తా. దీని ప్రైస్ వచ్చి 50,000 ఉంది. దీని ఎంఆర్పి ఇది. దీనిపైన డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, 3-way యాంథమ్. ఇవి 3 అంటే మనకు మొత్తం వచ్చేసి 3-way. ఇందులో వచ్చేసి మనం బాడీ జెట్స్ అనేవి ఫిట్ చేస్తున్నాము. అది కోహ్లార్ కంపెనీదే. ఇక ఇవి డమ్మీలు, స్క్రూలు, ఫిషర్ ఇచ్చి ఉన్నాడు. యూజర్ మెనూ ఇచ్చి ఉన్నాడు. ఏదైనా ఫిట్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి యూజర్ మెనూ అనేది చెక్ చేయండి. ఇందులో వచ్చేసి 6 వచ్చేసి 1/2 inch హోల్లో ఇచ్చినాడు. 2 వచ్చేసి 1/4 inch హోల్లో ఇచ్చినాడు. మనం ఈ బాడీ జెట్స్ కూడా ఫిట్ చేస్తున్నాం కాబట్టి దీనిది కూడా ప్రైస్ పార్ట్ నెంబర్ చూపిస్తా చూడండి. దీని ప్రైస్ వచ్చేసి 13,000 ఎంఆర్పి మెన్షన్ చేసి ఉన్నాడు. అదేవిధంగా పార్ట్ నెంబర్ కూడా చూపించిన మీకు. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఇందులో ఏమేమి ఉంటాయో. ఇప్పుడు మనం అయితే దీనికి ఏం అవసరం లేదు. ఇప్పుడే మనం వెనకాల కనిపించే ఆ బ్లూ బాక్స్ ఒక్కటే తీసుకోవాలి. ఇప్పటికైతే మనము ఇదైతే ఏం అవసరం లేదు. ఇవి మళ్ళీ అట్లే పెట్టేయాలి. ఇవి అంతా ఫైనల్ ఫిట్టింగ్లో అవసరము. దీన్ని ఓసారి ఏదైనా ఫిట్టింగ్ చేసేటప్పుడు యూజర్ మెనూ అనేది ఖచ్చితంగా చూడండి. చూస్తే మన ఫిట్టింగ్ వచ్చి ఉండొచ్చు క్లియర్గా, అయినా మనం ఫిట్ చేసే విధానంలోనే ఏదో ఒకటి చిన్న తప్పులు ఉంటాయి. ఒకసారి ఇందులో చూస్తే కంపెనీ వాడు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. ఏమైనా తప్పులు ఫిట్ చేస్తూ ఉంటే మనము ఇందులో చూసి నేర్చుకోవచ్చు. ఈ ఫిట్టింగ్ సిస్టమ్ ఇచ్చినాడు. టేప్ కావాలి, స్పీడ్ లెవెల్ కావాలి, మ్యాక్సిమం, మినిమం, స్క్రూస్ ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి, దానికి టెఫ్లాన్ టేప్ వేసి ఫిట్ చేయండి అని క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. అంటే మన MTLకి. నేను వచ్చేసి ఇప్పుడు ఫిట్టింగ్ అనేది స్టార్ట్ చేస్తా. ఫస్ట్ మనం చెకింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఊరికి MTL తగిలించేసి ఏ పైప్ ఎట్లా పోతుంది, ఏ పైప్ ఎడికి పోవాలి. ఒకటి ఇది కూల్ వాటర్, ఇవి వచ్చేసి పాయింట్స్. ఈ పక్క షవర్కి ఇద్దాం అనుకుంటున్నా. ఈ 2 వచ్చేసి బాడీ జెట్స్కి ఇద్దాం అనుకుంటున్నా. ముందుగానే ఈ విధంగా ప్లాన్ అనేది చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మనం ఎన్ని డమ్మీలు చేయాలి, ఎన్ని MTL తగిలించాలి అది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 డమ్మీలు తగిలిస్తున్నాము. దీనికి మనం దారం షెల్లాక్ బేసి యూజ్ చేసి ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం. ఇది ఎందుకు దారం షెల్లాక్ వేస్తామంటే ఇది ఇట్లా ఫిట్ చేస్తే లీకేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. దారం షెల్లాక్ అనేది ఒక్కసారి ఎండిపోయిందా చాలా గట్టిగా అనేది పట్టుకుంటుంది దారం షెల్లాక్. చూడండి, దారం వేస్తున్నా. ఇది ఇప్పుడు నేను తగిలిస్తున్నది 1/4 inch బ్రాస్ MTA హార్డ్ వాటర్కి తగిలిస్తున్నా. మంకీ ప్లేట్ తీసుకుని ఫుల్గా టైట్ చేసేయాలి.
మళ్ళీ చాలా గట్టిగా ఎక్కువ కూడా టైట్ చేయకూడదు, మనకు తెలిసి ఉండాలి ఎంత టైట్ చేయాలో. ఎక్కువ టైట్ చేస్తే అది చీలిపోయే అవకాశం ఉంది, అందుకు చాలా జాగ్రత్తగా టైట్ చేయండి. ఇప్పుడు నేను ఇది కనిపించేది కన్సిల్ స్టాప్ కాకు 1 ఇంచ్ది జాక్వరీ, ఇది వచ్చేసి ఎంఆర్పి 1850. ఇది వచ్చేసి బాత్రూమ్ కంట్రోలింగ్ కోసం 1 ఇంచ్ వేయడం జరుగుతుంది. మనం జాక్వరీ కంపెనీది. బాత్రూంలో వాటర్ వస్తుంది కదా, ఎప్పుడైనా మెయింటెనెన్స్ వస్తే బాత్రూంలో ఆఫ్ చేసుకోవడానికి ఇది వేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి జాక్వేర్ కంపెనీది వేయడం జరుగుతుంది. మనకు కటింగ్స్ అనేవి ఈ విధంగా కట్ చేసుకున్నాం. బాత్రూమ్ ఏమైనా ఎక్స్ట్రాలు తక్కువలు ఉంటే, అంటే మనం అనుకున్న విధానం కన్నా వేరే విధానం తెచ్చినారు, దానికోసం మనం చిన్న చిన్న చేంజింగ్ కటింగ్ ఉంటే కటింగ్ చేసుకున్నాక ఆ తర్వాత ఇట్లాంటి సీలర్కి బెండింగ్ కడ్డీ, అంటే ముందే సీలర్లు అనేది ఈ విధంగా కొట్టేయాలి. మనం పైప్ మీద కొట్టడం కన్నా ఇట్లా లోపల కొట్టుకుంటే సీలర్లు బెండింగ్ కడ్డీతో చుట్టేయవచ్చు ఈజీగా. బెండింగ్ వైర్తో మనం వాడుతున్న పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ వచ్చేసి ఆస్ట్రాల్ కంపెనీది. ఆస్ట్రాల్ కంపెనీ సిపివిసి పైప్ SDR 11. హాట్ వాటర్కి వచ్చేసి 3/4 ఇంచు, కూల్ వాటర్కి 1 ఇంచు వాడడం జరుగుతుంది. మనము ఫిట్టింగ్ కూడా ఆస్ట్రాల్ కంపెనీవే. ఇది ఆస్ట్రాల్ T 1 ఇంచ్ది, ఇది 1/2 ఇంచ్ డమ్మీ, ఇది 3/4 ఇంచ్ స్టెప్ బెండ్. సొల్యూషన్ కూడా ఆస్ట్రాల్ కంపెనీదే వాడడం జరుగుతుంది. అంటే మనం ఏ ఫిట్టింగ్స్ వాడతానో అదే కంపెనీవి సొల్యూషన్స్ అనేవి కూడా వాడాలి. ఫస్ట్ మనం వాటర్ లైన్ చేసి ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఒక హోల్ కొట్టేసి మనం కన్సిల్ స్టాప్ కాక్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. 1 ఇంచ్ ఈ నుంచి ఇట్లా దిగి పైపు T వేసినాం. ముందు ఇట్లా వచ్చేసి మనకు EWC అంటే ఇక్కడ వాల్ కమోడ్ అనేది రావడం జరుగుతుంది. దానికోసం ఇంకో కూల్ వాటర్ వచ్చేసి ఇక్కడికి యాంథమ్ గాడికి పోవాలి కాబట్టి ఇందులో కూడా మ్యాక్సిమం మినిమం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో 4K సెటప్ చేసుకొని చెక్ చేస్తున్నాం. ఇది ఇక ఫిట్టింగ్ అయితే చేయలే. ఈ కూల్ వాటర్ పైప్ ఇది T వేసేసి ఇట్లా పోనిస్తాము. మనం ఏమైనా కొట్టేటప్పుడు ఇట్లా ఈ విధంగా డమ్మీలు తగిలించే కొట్టండి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే, ఒకవేళ మనకు పైప్ ఏమైనా అడ్డం వస్తుంటే గాడి కొట్టాల్సి వస్తే ఇట్లాంటి డమ్మీలు తగిలించి కొట్టండి. మీరు అట్లే కొట్టేసి ఆ మట్టి లోపల పోతుంది, మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ మనం కూల్ వాటర్ ఇచ్చేసినాం, ఆ తర్వాత హాట్ వాటర్ కూడా ఇచ్చేసినాం. గ్రీజర్ గాడికి వెళ్ళిపోయింది హాట్ వాటర్ లైన్. ఇట్లే వాష్ బేసిన్ గాడికి కూడా వెళ్ళిపోయింది. ఇది కనిపించేది సోలార్ లైన్. సోలార్ లైన్ మనం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే మనం వచ్చేసి కన్సిల్ స్టాప్ కాక్ బేసి ఇచ్చేయచ్చు, కానీ వద్దు అనేది ఆ విధంగా సోలార్ వాటర్ సపరేట్, గ్రీజర్ వాటర్ సపరేట్ ఉండాలని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ బాడీ జెట్స్, ఇవి వచ్చేసి బాడీ జెట్స్ మనం తిరిగి పెట్టడం జరుగుతుంది. బాడీ జెట్ల కోసం చిప్పింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఇది 4 ఇంచెస్ వాళ్ళు. ఒక సైడ్ మనం డమ్మీ అనేది చేసేసినాం. టెక్నీషియన్ ఏమంటున్నాడు అంటే ఒక్క సైడే వాడుకోండి, ఒక సైడ్ అనేది డమ్మీ చేసేయండి అని చెప్తున్నారు కాలర్ టెక్నీషియన్. మనం ఇప్పుడు అనేది హ్యాండిల్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా హ్యాండిల్ అనేది చేస్తే ఫోర్స్గా ప్రెజర్గా అనేది రావడం జరుగుతుంది. వీలైనంత ఈ హ్యాండిల్ వచ్చేసి లాంగ్ బెండ్లు 45 డిగ్రీ బెండ్లు అనేవి వాడండి. ఇట్లాంటి ఎల్బోల కన్నా లాంగ్ బెండ్స్ కానీ 45 డిగ్రీ బెండ్స్ కానీ వాడండి. మేమంతే, మాకు స్థలం చాలా తక్కువ ఉంది ఆడ, అందుకోసం ఈ 90 డిగ్రీ ఎల్స్ అనేది వాడడం జరుగుతుంది. మీ దగ్గర స్థలంగానా ఉంటే వీలైనంత లాంగ్ బెండ్స్ కనిపిస్తున్నాయి కదా, లాంగ్ బెండ్స్ అయితే తెప్పించుకున్నాం మేమైతే. ఏమంటే ఆడ స్థలం లేని కారణంగా మేము నార్మల్ ఎల్బోలు వేయడం జరుగుతుంది. మీరు 45 కానీ లాంగ్ బెండ్స్ కానీ వేస్తే ప్రెజర్ బాగుంటుంది. ఇప్పుడు మనము టీ బిట్టు తగిలేస్తున్నాము. ఇవన్నీ ఒకేసారి కొలతలన్నీ తీసుకొని ఒక హ్యాండిల్ మాదిరి ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుంటే అన్ని కట్ అనేది చేసుకోవాలి. ఇవి పీసెస్ అన్ని పీసెస్ సేమ్ కట్ చేసుకోవాలి. సపోజ్ ఒక పీస్ వచ్చేసి 3 ఇంచెస్ కట్ చేసుకున్నామంటే ఇంకో పీస్ కూడా 3 ఇంచెస్, ఇంకో పీస్, ఆ విధంగా. ఇప్పుడు మనం ఈ 3 ఈక్వల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ టీలు వచ్చేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెమైనా
కిందికి పైకి ఉంటే మళ్ళీ బాడీ జెట్ తగిలించేప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ కాడ డమ్మీ ఉంటే డమ్మీ తగిలించండి, లేదంటే ఒక జిఎని పెద్దది తెప్పించుకొని తగిలించుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను అటాచ్ అనేది ఇచ్చేయడం జరిగింది. ఇది చూడండి, ఈ విధంగా హ్యాండిల్ తిరిగింది. మీరు ఆ పైన కనిపించే ఎల్బోలు కాకుండా మీరు 45s కానీ లాంగ్ బెండ్స్ కానీ వాడుకోవచ్చు. మనకంటే ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి వాడాలా నేను. మీకు వీలైనంత 45 డిగ్రీ బెండ్స్, లాంగ్ బెండ్స్ వాడండి. ఇక కంప్లీట్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం చేసిన వర్క్ ఇట్లా ఫస్ట్ బాత్రూంలో ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ కన్సిల్ స్టాప్ కాక్ అనేది వస్తుంది. వీడి నుంచే వాటర్ అనేది ఇన్లో అయింది. 1 ఇంచ్ పైపు బ్రాస్ MTL వేసి జాక్వర్ కన్సిల్ స్టాప్ కాక్కి ఈ ప్లేస్లో మనకు 4 feet వదిలేసినాక ఈ ప్లేస్లో EWC అంటే మన వాల్ కమౌట్ అనేది వచ్చేస్తుంది. EWC కాదు, వాల్ కమౌట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఈ పక్క మనకు అంతం 4-way, ఇది వచ్చేసి సోలార్ లైన్, ఇది కనిపించేది కూల్ వాటర్ లైన్. కూల్ వాటర్ ఫస్ట్ ఇన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేది కూల్ అని మెన్షన్ చేసి ఉంటారు, అంటే ఇక్కడ బ్లూ మార్క్ ఉంటుంది, పై పక్క రెడ్ మార్క్, ఇది హార్డ్ వాటర్. ఇది వచ్చేసి ఇట్లా తీసుకొని మనం గ్రీజర్ కాడికి వెళ్ళిపోయింది. ఈ గ్రీజర్ అవుట్ అనేది ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా గ్రీజర్ కాడికి లైన్ అనేది వెళ్ళిపోయింది. ఇది గ్రీజర్. ఈ మనకు ఈ పక్క కనిపించేది ఇది షోలార్. మీరు షోలార్ని ఈడే కట్ చేసేసి ఇందులో కలిపేయచ్చు, మధ్యలో కన్సిల్ స్టాప్ కాక్ వేసేసి. అయినా మేము అట్లా కలపడం లేదు, సపరేట్గా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు 99% షోలార్ అనేది తగిలించుకుంటే షోలార్ కనెక్షన్ పైప్ ఓన్లీ వచ్చేసి గ్రీజర్కి అటాచ్ చేసేస్తాం. ఓన్లీ కనెక్షన్ పైప్ కనిపిస్తుంది. లేదంటే మీరు వచ్చేసి కన్సిల్ స్టాప్ కాక్ బేసి కూడా చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం. ఇది 5 feet స్థలం వచ్చేసి దీనికోసం, వాష్ బేసిన్ కోసం. ఇప్పుడు నేను బాడీ జెట్ కాడ క్లియర్గా చూపిస్తా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీని కొలతలు కూడా క్లియర్గా చూపిస్తా. ఇవి ఫస్ట్ మనం వచ్చేసి హార్డ్ అండ్ కూల్ అయిపోయింది. ఇప్పుడు 1 2 3 3-way అనేది మిగిలి ఉంది. ఈ 3-wayలో వచ్చేసి మేము ఏమేమి ఇచ్చినామో ఫస్ట్ ఇవి ఖచ్చితంగా స్పీడ్ లెవెల్ ఉండాలి ఫ్రెండ్స్. వర్క్ చేసేప్పుడు స్పీడ్ లెవెల్తో లెవెల్ అనేది చూసుకోవాలి. 1 2 3-way, 1 2 3-way అంటే మనకు 3-way అనేది ఉంది. మొత్తం 6 హోల్స్లు ఉంటాయి, అందులో 3 side యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక హోల్ డమ్మీ చేసేసి ఇట్లా తీసుకొని వచ్చి స్పౌట్కి అనేది చేయడం జరిగింది. ఇది మనకు ఫ్లోరింగ్ ఇదే ఫ్రెండ్స్. ఈ హైట్లో ఫ్లోరింగ్ అనేది రావడం జరుగుతుంది, అంటే 4 inches అని చెప్పి ఉన్నారు. స్పౌట్ వచ్చేసి మనం ఫ్లోరింగ్ కన్నా 27 inches హైట్కి పెట్టడం జరిగింది. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఒకే విధంగా మనకు స్పౌట్ ఇది వచ్చేసి డమ్మీ చేసేసినాం కాబట్టి. ఇంకా షవర్, ఇది ఈ షవర్ వచ్చేసి పైకి వెళ్ళిపోయింది. ఆ కనిపించే 90 degrees కూడా వేయకుండా మీరు 45 elbows వేస్తే ఇంకా బెటర్. ఇది వచ్చేసి మనం బాడీ జెట్కి ఇవ్వడం జరిగింది. బాడీ జెట్కి ఇచ్చిన పైపు మీకు కింద చూపిస్తాను. ఈడ మీరు డమ్మీ చేసేస్తే ప్రెజర్ బాగుంటుందని కోలార్ టెక్నీషియన్ చెప్పడం జరిగింది మాకు. అందుకు మనం కింద కూడా డమ్మీ చేసేసి ఒకే లైన్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా లాంగ్ బెండ్స్ అనేవి వాడుకుంటే ఇంకా బాగుంటుంది ప్రెజరు. టెక్నీషియన్ ఏమంటున్నారంటే ఒక్క సైటే ఇవ్వండి. ఇప్పుడు నేను కొలతలు చెప్తున్నా చూడండి. ఇది ఫ్లోరింగ్ నుంచి 3 feetకి ఉంది. ఫ్లోరింగ్ నుంచి మనకు సపోజ్ ఈ ప్లేస్లో అనేది పడుతుంది వాటర్ అనేది. ఫ్లోరింగ్ అయిపోయినాక ఇది వచ్చేసి 46 inches హైట్లో ఉంది. ఫ్లోరింగ్ నుంచి 46 inches హైట్లో. సేమ్ ఇది వచ్చేసి 56 inches హైట్లో ఉంది. దీనికి 10 inches మనకు ఫ్లోరింగ్ అయిపోయినాక ఈ లెవెల్ వచ్చేసి ఈ కనిపించేది వాల్ నుంచి 17 inches సెంటర్కి ఉంది. ఇది అంటే మనకు మధ్యలో పిల్లర్ అనేది వచ్చినాయి. టోటల్ మనకు 4 feet అనేది స్థలం ఇవ్వడం జరిగింది. అందులో సెంటర్ వచ్చేసి 2 feet వస్తుంది, కానీ ఇక్కడ 6 inches మనకు వేస్ట్గా స్థలం పోయింది కాబట్టి మనం ఈ బాడీ జెట్స్ అనేవి కొంచెం జరపడం జరిగింది. ఇవి వచ్చేసి 28 inchesకి ఉన్నాయి బాడీ జెట్స్. మామూలుగా అయితే 2 feetకి పెట్టాలి సెంటరు. పిల్లర్ ఈ పక్క పిల్లర్ అడ్డం వచ్చినంతో ఈ పక్క ఇంకా మేము 4 inches స్థలం అనేది ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఇవి వాడినవన్నీ లాంగ్ బెండ్స్. మీకు అన్ని కొలతలు అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇక మనకు మ్యాక్సిమం మినిమం కాడికి వస్తే ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇది ఫిట్ చేసేప్పుడు. ఇది బాడీ జెట్ ఇప్పుడు దాదాపు 1 inch బయటికి ఉంది. టైల్స్ వచ్చేటప్పటికి ఇది ఎట్లుండాలంటే టైల్స్కి లోపలికే ఉండాలి. టైల్స్ కన్నా ఒక 5 mm
6 mm లోపలికే ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇది వచ్చేసి చెక్ చేసుకోవాలి మీరు, ఇది హార్జెంటికలా వర్టికలా అని. మనం ఈ కంపెనీలో అయితే హార్జెంటికల్ వర్టికల్ అనేది ఏం లేదు. అదే మీరు జాక్వైర్ కంపెనీలో కనుక ఫిక్స్ చేస్తుంటే హార్జెంటికల్ వర్టికల్ అని వస్తుంది, అది చెక్ చేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇందులో కూడా మ్యాక్సిమం మినిమం అనేది ఉంటుంది. ఈ కనిపించే గీత మినిమము, అవతల గీత మ్యాక్సిమం. మీకు టైల్స్ వాడితేనే ముందుగానే మాట్లాడుకోవాలి, మనకు టైల్స్ ఎంత వస్తాయి, ఫ్లోరింగ్ ఎంత వస్తుందో, ఆ తర్వాత మనకు మ్యాక్సిమం నుంచి మినిమం లోపల ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా అతనితో మాట్లాడే ఈ వర్క్ అనేది చేయాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, అన్నీ స్ట్రైట్గా ఒకే విధంగా ఇట్లా ఉండాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కొరకు తెలుగు ఛానల్కి.